నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో పవిత్రమైన హక్కు. ఆ హక్కును భారత రాజ్యాంగంలో ఎంతో విలువైనదిగా సూచించారు రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ నేటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల వాస్తవ పరిస్థితులు చూస్తే ఓటు విలువ కంటే నోటు విలువ పెరిగిందా, ఓటు కంటే నోటుకే ఎక్కువ విలువ ఉందా అనే ప్రశ్న సమాజాన్ని కలవరపెడుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఓటరు సాధారణ పౌరుడు, కానీ షెడ్యూల్ వచ్చిందంటే డబ్బు మద్యం విందుల కోసం ఎదురు చూసే ఓటుదారుడుగా మారుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4 పార్టీల దగ్గర ఓటర్లు స్టిప్పులు చూపించి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడిని గెలిపించడం, తక్కువ ఇచ్చిన వాడిని ఓడించడం అంటే సిద్ధాంతాలపై కాదు, సేవలపై కాదు, కేవలం డబ్బుపైనే పోటీ జరుగుతుందనే అభిప్రాయం బలపడుతుంది. అంతేకాదు, ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం కోసం, అధికారాన్ని చేజిక్కోవడం కోసం, అధికార దర్పాన్ని ప్రదర్శించడం కోసం రాజకీయ నాయకులు ఒక్కొక్క ఓటును వేలు, లక్షలు, కోట్లు పెట్టి కొంటున్నారంటే ఓటుకున్న విలువ తెలుస్తుంది. కానీ ఓటును అన్ని డబ్బులు పెట్టి కొంటున్నాడంటే ఆ నేత మరిన్ని కోట్లు సంపాదించుకుంటున్నాడని ఆలోచన చేయకపోవడం సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఓట్లను కొనడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడో చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ఉదాహరణకి గ్రామంలో వార్డు మెంబర్ పదవికి కనీసం తక్కువ 2 లక్షలు, ఉప సర్పంచ్ పదవికి 5 లక్షలు, సర్పంచ్ పదవికి 15 లక్షలు, ఎంపీటీసీ పదవులకు 10 లక్షలు, ఎంపీపీ పదవులకు 50 లక్షల రూపాయలు, అలాగే జెడ్పీటీసీ పదవులకు 40 లక్షలు, జెడ్పీటీసీ పదవులకు 1 కోటి నుండి 2 కోట్లు, వార్డు కౌన్సిలర్లకు మినిమం 20 లక్షలు, మున్సిపల్ చైర్పర్సన్కు మినిమం 3 కోట్లు, డివిజన్ కార్పొరేటర్లకు మినిమం 30 లక్షలు, కార్పొరేషన్ మేయర్ పదవులకు మినిమం 20 కోట్లు, ఎమ్మెల్యేకు మినిమం 20 కోట్లు, మినిస్టర్ పదవులకు 100 కోట్ల రూపాయలు, ముఖ్యమంత్రి పదవులకు 1000 కోట్ల రూపాయలు, గవర్నర్ పదవికి మినిమం 200 కోట్లు, ఎంపీకి మినిమం 50 కోట్లు, కేంద్ర మంత్రికి మినిమం 500 కోట్లు రూపాయలు. ఇలా పదవులకు వందేరం కాచి అమాయక ప్రజలకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ పదవులను కొంటున్నారు. అన్ని డబ్బులు పెట్టిన నేతలు, నాయకులు మరెన్ని డబ్బులు దోచుకుంటారో అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రజలు అమాయకంగా ఓటు వేస్తున్నారు. దీంతో గెలిచిన వాడు పెట్టుబడి తిరిగి సంపాదించాలనే ధోరణిలోనే వెళ్తాడు. దీంతో ప్రజాస్వామ్యం సేవ వ్యాప్తంగా కాకుండా వ్యాపార వ్యవస్థగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతకీ పరిష్కారం ఏమిటి? ఎన్నికలకు బదులుగా పదవులకు వేలం పాటలు పెట్టాలని కొందరు తీవ్ర ఆవేదనతో వ్యంగ్యంగా ప్రతిపాదిస్తున్నారు. గ్రామ వార్డు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వరకు ధర నిర్ణయించి ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికి పదవి ఇవ్వాలని అంటుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి సర్పంచ్ ఎన్నికలు, తాజా స్థానిక సంస్థల ఎన్నికలు డబ్బు ప్రభావం ఎంత? ప్రజలే రాజకీయాలను దిగజారుస్తున్నారా, లేక వ్యవస్థలో లోపాలే కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఓటు విలువను కాపాడుకోవడం ప్రజల బాధ్యతే. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటర్ అవగాహన, పారదర్శక వ్యవస్థ, కఠిన చట్టాలు ఇవన్నీ కలిసి రావాలి. లేకపోతే డబ్బే గెలిచింది అన్న మాట నిజమైపోయే ప్రమాదం ఉంది. ఇక లేదంటూ నోటా రాజ్యంలో ఓటు బలి కాక తప్పదంటున్నారు విశ్లేషకులు. ఓటును తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కొంటే ప్రజాప్రతినిధులు తమ ఇష్టారాజ్యంగా పాలన చేస్తూ ధరలను పెంచి ప్రజలను దోచుకోవడం, ప్రజలపై ఇష్టారాజ్యంగా ట్యాక్సులను వసూలు చేసి తమ ఆస్తులను, సంపదను పెంచుకోవడం, తమ కుటుంబాలను అద్దాల మేడల్లో భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. కానీ చివరికి ప్రజలకు మిగిలేది కన్నీళ్లు, కష్టాలే తప్ప మరేమీ ఉండదంటున్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు. ఇక ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు చిట్టేడి కృష్ణ గారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఏదైతే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో పవిత్రమైన హక్కు కాబట్టి ఇది డబ్బులకు అమ్ముడుపోవడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపై ఈ ఓటు ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? మున్ముందు అంటే ప్రజలని ఇది దెబ్బతీసే విధంగా రాజకీయాలు ముందుకెళ్తున్నాయి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ ఓటు అనేటువంటిది ఒక వస్తువుగా మారిపోయిందండి. పూర్తిగా మార్కెట్లో ఒక వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత ఏ విధంగానైతే అంగట్లో పెట్టి, అంగట్లో అంటే మార్కెట్లో కావచ్చు, ఆన్లైన్ కామర్స్ పోర్టల్ లాగా ఓటును కూడా ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క స్థాయి ఓటుకి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఒక రేటు, ఎంపీ ఎలక్షన్లు అయితే ఒక రేటు, ఇట్లా రకరకాలుగా ఓట్లకి వేలం వేసినట్టుగా వేసి ఒక్కొక్క రాజకీయాన్ని మనం మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూసాం. కొంతమంది
ఇది వీరు డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నారంటే మొత్తం ఒక వార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డులో 1000 ఓటర్లు ఉంటే 1000 ఓటర్లలో తమకు ఎన్ని ఓట్లు వస్తే గెలుస్తారని లెక్కలేస్తారు. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు, దాదాపుగా వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయని అంచనా వేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 ఓట్లు వస్తే గెలుస్తాడనే నమ్మకం అభ్యర్థికి ఉంటే 400 ఓట్లకి డబ్బులు ఓటుకి ఇంత అని కొన్ని చోట్ల అది 1000 రూపాయల నుంచి మొదలుకొని 70 నుంచి 75,000 వరకు కూడా ఓట్లకు డబ్బులు ఇచ్చినట్టుగా మనకు అనధికారిక సమాచారం అందుతా ఉంది. అంటే ప్రజలను నిట్ట నిలువన అంగట్లో సరుకుల్లాగా కొనేస్తూ ఓట్లను తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, రాజకీయ నాయకులు బాహటంగానే చెప్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పే కన్నా కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన పార్టీకే ఓటేయండి అనేటువంటిది పరోక్షంగా ఎన్నికల్లో అవినీతికి నాయకులు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తున్న పరిస్థితి మనకు కనబడతాం. మరి ఇక్కడ ప్రజలు చేస్తుంది తప్ప, నాయకులు చేస్తుందా తప్ప అని మనం చూసినప్పుడు సామాన్యుల భాషలో చెప్పాలంటే కోడి ముందా కోడి గుడ్డు ముందా అన్నట్టుగా ఉంటుంది. ఎటు తిరిగి వచ్చినా ఎవరేంటి ముందు అనేది ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ప్రజల్లో ముందుగా నా అంచనా ప్రకారం, ఆలోచన ప్రకారం ప్రజల్లో మొదటగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి ప్రజాస్వామ్యం, వారు ప్రజల అందరికీ సమానంగా ఇచ్చిన ఓటు హక్కు ఇవాళ అంగడిలో సరుకులాగా అమ్ముడుపోతుంటే ప్రజలంతా ఒక వేడుకలాగా చూస్తూ నిశ్చేష్టులైపోతూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ రాజకీయ నాయకుల ఆస్తులు చూడండి, సామాన్య ప్రజల ఆస్తులు రోజుకు కుదించకపోతే ఒక వ్యక్తి ఒక సాధారణంగా ఒక వార్డు మెంబర్ అయినా లేకపోతే ఒక కౌన్సిలర్గా అయినా ఒక కార్పొరేటర్ అయినా ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే లక్షలకు పడగలెత్తుతున్నారు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అధికారం వెళ్ళబెట్టిన వారైతే చెప్పనక్కర్లేదు, కోట్ల స్థాయికి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నమ్మిస్తున్నారంటే అక్కడో ఇక్కడో కొంతమంది నిజాయితీ పరులను గెలిచి, అంటే మనకు ఒకరు గుమ్మడి నరసయ్య లాంటి వారు కావచ్చు, భువనగిరిలో కొమ్మిడి నరసింహారెడ్డి లాంటి వారు కావచ్చు, ఇట్లా అక్కడక్కడ ఎప్పుడో గతంలో గెలిచిన కొంతమందిని చూపించి ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు, పేదవాడు కూడా గెలుస్తాడనే నమ్మకాన్ని ప్రజలలో ఒక అద్భుతంగా కల్పించి, అంటే వారికి కూడా సాధారణంగా ప్రజల మద్దతుతో గెలిచే వాళ్ళు మనం లెక్క పెట్టగలిగే సంఖ్యలో ఉంటారు. చాలా అరుదుగా ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం చూసినట్లయితే కొంతమందికి ఆర్థికంగా ఉన్నతి లేకపోయినా వారికి రాజకీయ పార్టీ డబ్బులు ఇచ్చి నువ్వు ఖర్చు పెట్టు, పెట్టుబడి పెట్టి, అది ఒక పారిశ్రామికవేత్తల ద్వారానో ఒక వ్యాపార వాణిజ్యవేత్తల ద్వారా డబ్బులు ఇప్పించి ఎలక్షన్లో పోటీ చేపించి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి ప్రజలను మభ్యకు గురి చేస్తున్నారు. నాయకులని ఎందుకు ఈ విషయం జరుగుతుంది అనే ప్రశ్న జరుగుతున్నప్పుడు ప్రజలు అవినీతి పరులుగా మారారు, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్తున్నాం. ప్రజలు ఎందుకు మీరు ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు రాజకీయ నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాము, వాళ్ళు లేకపోతే మేము ఎట్లా తీసుకుంటాము, ఎవరు వచ్చినా ఏం పని చేస్తలేరు కదా, ఎవరో ఎంతో కొంత ఇచ్చినా మాకు ఆసర అవుతుంది కదా అనేటువంటి ఈ రెండు ఒకరి వైపున ఒక విమర్శలు కావచ్చు లేదా వాదనలు కావచ్చు, దీంట్లో ప్రజలే నష్టపోతున్నారు. నిజంగా ప్రజాస్వామ్యానికి ప్రజలకు పట్టం కట్టి ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి ఉన్న నాయకులు కనిపించడం అర్థమైంది. పశువుల్లో సంతల్లాగా, అంటే కనీస నైతిక విలువలు లేకుండా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఒక క్యారెక్టర్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఒక దేశంలో జీడిపి పెరగాలంటే ఏ రకంగా పెరిగిందో కూడా ముఖ్యం. ఎట్లయినా సరే జీడిపి పెరిగితే చాలు అనుకుంటే అవినీతి చేసో, దొమ్మి చేసో, దోపిడీలు చేసో, లేకుంటే అనేక రకాల అనైతిక పద్ధతుల ద్వారా ఆర్థిక సంపదను పెంచేది ఎవరము గర్వించం, ఎవరము ఆహ్వానించం. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పరిపాలన, రాజకీయాలు ఎలక్షన్లో జరిగిన అంగడి సరుకుల విషయంలో ప్రజలు అక్కడో ఇక్కడో కొంతమంది ప్రజల కోసం పోరాడేటువంటి నాయకులు, ఒక ఎన్జిఓలు లేదా స్వచ్ఛంద ప్రజాస్వామ్య గ్రూపులు లాంటివి కొంత ప్రచారం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆశించిన మార్పు కనపడకపోవడంతో ఓటు పూర్తిగా అంగట్లో సరికైపోయి ఇవాళ ప్రజాస్వామ్యం కూని కాబడుతుంది. ప్రజాస్వామ్యం నిండుగా వర్ధిల్లుతుందని చెప్పుకున్న ప్రజాస్వామ్యాన్ని ఆ డబ్బులు అధికారంతో అనేక రకాల మభ్యపెట్టి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల కోసం ఇది ప్రజాస్వామ్యం అంటే ఏంటి, మనము ప్రజలందరము ఒక సరైన జీవన విధానాన్ని ఏర్పరచుకోవడానికి
మనం అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అపార్ట్మెంట్లలో కావచ్చు, లేదా ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు, సొసైటీలో ఎట్లయితే ఉంటాయో ఈ రాష్ట్రానికి, దేశానికి, గ్రామానికి, పట్టణాలలో కూడా ఇట్లాంటి పరిపాలనే ఉంటుంది. ప్రజలందరి చేత ఎన్నుకోబడి మనం ఎట్లయితే మెయింటెనెన్స్ ట్యాక్స్లు పే చేస్తామో ప్రభుత్వాలకి పన్నులు కూడా అట్నే పే చేస్తాం. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రజలు ప్రశ్నించగలగాలి, ప్రజలు పోరాడగలగాలి, ప్రశ్నించే వాళ్ళకి ప్రజల మద్దతు ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ ఓటు అవినీతి మారుతుంది, ప్రజల్లో పేదరికం కావచ్చు, అనేక రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇవాళ అట్లా కాకుండా ఓట్లను ఇవాళ ఎంపీ మనకు జరుగుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో, కార్పొరేషన్లలో కూడా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు. ఇంత అవినీతి జరిగి ఏదో రకంగా మభ్యలకు, మార్బాలకు అన్నిటికీ తలకి ఎంతో కొంత ప్రజాస్వామ్యం ఎక్కడో కొంత బతికిందని చెప్పి గెలిపించినటువంటి వాళ్ళను కూడా ఎంపీ గెలుపొందిన క్యాండిడేట్లని స్వయంగా ప్రజాప్రతినిధులు అంటే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారిని శిబిరాలకు తీసుకువెళ్ళి క్యాంపు రాజకీయాలు చేస్తూ వారిని ఆర్థికంగా గానో లేకుంటే ఇంకో రకంగానో మభ్యపెట్టి వారికి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో రాత్రే మార్చుకొని డబ్బులు జరిగేటువంటి ప్రక్రియ. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వేటికి లెక్కలు ఉండవు. ఇవాళ ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడమనుకో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఒక చట్టబద్ధంగా మీకు నిజంగా రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వారి ఆస్తుల పైన ప్రతి ఒక్కరూ వాలంటీర్గా ఏసీబీలు, సిబిఐ ఎంక్వైరీలు వేయించుకోవాలి. ఎంత వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమనంటే వ్యాపారాలు చేస్తాము, ఎవరికి రాని లాభాలు రాజకీయ నాయకుల వ్యాపారాలకు లాభాలు వస్తాయి, మిగతా వాళ్ళు వ్యాపారాలు చేస్తే నష్టాలు వస్తాయి. కానీ రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తే అదేందో లక్షల కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తుంది. దాని ద్వారా ఏం చెప్తారంటే మేము వ్యాపారం చేస్తున్నాం, మా పొట్టగుడ్డు కోసం చేసుకోవద్దా, దాని ద్వారానే మాకు వచ్చింది తప్ప మేము ప్రజలకు దోపిడీ చేయలేదు. క్విట్ ప్రోలోగా రాజకీయ నాయకులను అడిగితే ఖచ్చితంగా వారికి వ్యాపార వాణిజ్యాలు చేసుకునే అవకాశాన్ని రద్దు చేయాలి. వాళ్ళు కేవలం వచ్చింది ప్రజల సంక్షేమం కోసం. దానికి గౌరవార్థంగా ఒక్కొక్క ఎంపీకి, ఎమ్మెల్యేకు, మిగతా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తూనే ఉంది. అది అవసరమైతే డబల్ చేయాలి. కానీ వారికి ఎటువంటి వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు వారికి, వారి సొంత కుటుంబ సభ్యులకు లేకుండా చట్టపరంగా కొన్ని రకాలైనటువంటి నిబంధనలు తీసుకొస్తేనే కొంత మార్పు జరగవచ్చు. అయితే కృష్ణ గారు, ఓటు విలువ కంటే నోటు విలువ పెరిగింది అనుకోవచ్చు అంటారా? అయితే ఇదే ధోరణి కొనసాగితే ప్రజల్లో మునుముందు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుందంటారు కృష్ణ గారు? ఖచ్చితంగా అండి, ప్రజలు ఇవాళ ఓటు కంటే కూడా నోటుకి ఎక్కువ విలువిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, ఎక్కడైతే రాజకీయ నాయకులు ఒకవేళ మేము ఇవ్వమని చెప్పేసి మాట్లాడినప్పటికి కూడా నిలదీసి మాకు ఓట్లు వేయకపోతే, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయమనేటువంటి వాదన కూడా తీసుకొస్తున్న కొన్ని సందర్భాలు అరుదుగా మనకి ఎట్లయితే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రాజకీయంగా మనము చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నాం. అట్లే కాకుండా ఇవాళ ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు అందాలంటే చాలా రకాలైనటువంటి లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరదు. కానీ ఎలక్షన్ సమయంలో ఒక్కరోజు మనం గమనిస్తే ఎలక్షన్ల ముందు ఒక్కరోజు లక్షల కోట్ల రూపాయలు చాలా పకడ్బందీగా ఎక్కడ చట్టానికి సంబంధించిన సంస్థల కంట్లో పడకుండా పంపిణీ జరిగిపోతుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ప్రజలకు తెలుసు, పోలీసులకు తెలుసు, అటు అధికార యంత్రాంగానికి తెలుసు, ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసే ఉంటుంది. ఇట్లా అందరికీ తెలిసినటువంటిది కూడా పకడ్బందీగా డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి ఏ విధంగా చేరుతున్నాయి, ఎంత పకడ్బందీ వ్యవస్థ అమలవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత పకడ్బందీగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం మంచి ఏ రకంగా చేయబోతున్నారనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించి నిష్పక్షపాతంగా, మనకందరికీ తెలుసు ఇట్లాంటి అవినీతి జరిగినటువంటి రాజకీయ నాయకులు లేదా అనేక రకాల కేసులలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో వస్తున్నారని గతంలో ప్రభుత్వాలు నోటాన్ అనేది తీసుకొచ్చాయి. నన్ ఆఫ్ ద అబోవ్ క్యాండిడేట్స్, ఎవరికి పైన ఉన్నటువంటి ఎవరికి వేయము, నోటాకు వేయాలని అత్యంత ప్రాధాన్యత తీసుకొచ్చిన కాలక్రమేణా నోటా ఆప్షన్ కూడా ఏం చేశారంటే మీరు నోటాకేస్తే ఎవరికి ఉపయోగం ఉండదు, ఆ నోటా వల్ల ఏ రకమైనటువంటి క్యాండిడేట్ ఎన్నుకోబడడు, ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకే నోటాకి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ మేము ఎన్నిక కాపాడుతాము, మీరు నోటా కేసు ఏం లాభము అనేటువంటి వాదనలు ప్రజల్లో తీసుకెళ్ళి ఆ నోటా వైపు ఒక అవగాహన కానీ ప్రజలు తిరస్కరించే విధానానికి కానీ కూడా చాలా చాకచక్యంగా గండి కొట్టడం జరిగింది. కాబట్టి అట్లీస్ట్ ఎక్కడో చోట కొంత ప్రజలు కూడా చైతన్యవంతులై మెజార్టీ నోటా లాంటి వాటికి కనుక అక్కడక్కడ కాన్స్టిట్యుయెన్సీలలో కనుక వచ్చినట్లయితే
అప్పుడు ప్రజలకు ఈ నాయకుల పైన ఎంత వ్యతిరేకత ఉన్నది, ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం మనకు తెలియజేయపరుస్తుంది. అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా కూడా ఇవాళ అవినీతి ఎలా అయిపోయిందంటే అది ఓటుకు నోటు కావచ్చు, ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో లంచాలు కావచ్చు, చాలా కామన్గా జరిగిపోతుంది. అందరూ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అవినీతి అంటే కూడా ఏముంది, ఎవరు తీసుకోవట్లేదు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏంటనేటువంటి అంటే ఒక అవినీతిని, ఒక అధర్మాన్ని ప్రజలలో ఒక సామాన్యమైన విధానంగా తీసుకెళ్ళగలిగి ఇవాళ విచ్చలవిడిగా లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ప్రజానాయకుల చేతులు దోపిడీ జరుగుతున్నా, లేదా అవినీతి కార్యక్రమాలు చేసి జైలుకి వెళ్ళొచ్చినా మళ్ళీ వారికి పట్టం కట్టి మనం చూస్తున్నాం. జైలు నుంచి కూడా హారతులు ఇచ్చేస్తూ పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తూ ఘనకార్యాలు చేసినటువంటిగా నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళను కూడా తీసుకొస్తూ ప్రజల్లోకి ముందు పెడుతున్నారు. అంటే ఇవాళ సర్వసాధారణంగా ఒక అవినీతి లేదా ఒక రాజకీయంగా దుర్మార్గంగా పనిచేస్తున్నాడని చట్టాలు ఎక్కడో చోట కొంత పనిచేసినా వాటన్నింటినీ కూడా నీరుగార్చే ప్రయత్నం, అవి ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా ప్రజల్లో చేస్తూ అధికారాన్ని తమ గుప్పిట ఉంచుకుంటూ సమాజంలోని కొంతమంది ఈ పెత్తనాన్ని కొనసాగిస్తూ వారే అధికారాన్ని తరతరాలుగా అనుభవిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రజల తలరాతలు మార్చడం కోసం కొంతమంది నేతలు నిరంతరం ప్రజలను జాగృతపరిచే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని పట్టించుకునేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే స్వలాభం మనకు, అందుకనే ఎడ్యుకేషన్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, నైతిక విలువలు పూర్తిగా పడిపోయి అనడానికి కారణం ఇదే. గతంలో అప్పు చేయాలంటే బాధపడేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఒక అబద్ధం ఆడాలంటే పాపం అనేవాడు. ఇవాళ పాపం ఏంటి, పుణ్యం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, ఏదైనా ఒకటే, ఎట్లాగైనా చేసి అది డబ్బులు సంపాదించాలి లేదా రాజకీయంగా పదవులను చేపట్టాలి. దీనికోసం ఏ పని చేసినా తప్పు లేదనేటువంటి వాదన తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కృష్ణ గారు, మీరు చెప్పినట్టు నిజంగానే ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు వాటి కోసం సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా వాళ్ళు లంచాలు డిమాండ్ చేసే పరిస్థితి. ఏదో మిడిల్ క్లాసు, హైయర్ మిడిల్ క్లాస్ అయితే కొంచెం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ నిరుపేదలకి దేనికోసం వెళ్ళినా కానీ వాళ్ళ పనులు కావట్లేదు. అసలు ఏదో రాజకీయ పరిచయం ఉంటే వాళ్ళ పనులు అవుతున్నాయి, కానీ నిరుపేదలు అనే వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. వాళ్ళకి పనులు కాదు కదా, డబ్బులు ఇవ్వాలి అని అడుగుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ అంశాన్ని అసలు లేకుండా చేస్తే బాగుంటుంది, ఎలా అంటారు అసలు? ఖచ్చితంగా అండి, ఇలాంటివి మీరు చెప్పింది వాస్తవం. గ్రామ పంచాయతీల్లో కావచ్చు, ఇవాళ గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కూడా తీవ్రమైన అవినీతి రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, పాత ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది, రెవెన్యూ వ్యవస్థలో చాలా జరిగిపోతున్న రికార్డులు అని చెప్పడం జరిగింది. ఒక రెవెన్యూ వ్యవస్థలోనే కాదు, ప్రతి రంగంలోనూ కూడా ఈ అవినీతికి రూపుమాపాలంటే కఠినమైన చట్టాలు ఉండాలి, అవినీతి చేస్తే శిక్షలు పడాలి. ఇవాళ మనం చూస్తున్నాం చాలా రకాలుగా ఏసీబీ అధికారులు చాలా కష్టపడి అనేక మంది అవినీతి అధికారులను పట్టుకున్నామని చెప్పేసి పెద్ద పెద్దగా పేపర్లో ప్రకటనలు వస్తాయి, మనం న్యూస్లు చూస్తాం, చేతుల్లో ఇట్లా పట్టుకున్నారని చెప్పేసి. కానీ వారందరికీ ఏ రకమైన చట్టపరంగా శిక్ష పడింది, వారిని ఉద్యోగాల నుంచి తొలగించారా, వారికి ఏ రకమైన శిక్ష పడిందంటే చాలా కేసులలో అది ఒక 6 నెలలకో సంవత్సరానికో చిన్న సస్పెండ్ చేయటము, లేదా కొంత జరిమానా విధించడము, చిన్న చిన్న పనిష్మెంట్లతో వదిలేసి మళ్ళీ సంవత్సరానికో 2 సంవత్సరాలకు మళ్ళీ అదే ఉద్యోగాల్లో అదే అధికార హోదాల్లో రావడంతో ప్రజలు కూడా కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నారు. మళ్ళీ అధికారం వస్తే మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతాడో, అవినీతి పైన మేము పోరాడాలంటే కూడా భయం వేస్తున్నటువంటి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి. అవినీతి అధికారులకు ఏ రోజు కూడా ఎవరు కూడా తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎప్పుడైతే ప్రజల్లో ఆ యొక్క విఘ్నత వస్తుందో, ఈ చిన్న పనే కదా, ఈ 50 రూపాయలే కదా, ఈ 100 రూపాయలే కదా, ఇచ్చేద్దాంలే అనేటువంటి ధోరణి ఇవాళ లక్షల వేలకు అవినీతి కోసం తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి పెద్ద పామున చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టమన్నారు. అట్లాగే అవినీతి అనేటువంటిది చిన్నదైనా పెద్దదైనా దాని ఆదిలోనే అంతం చేసేటువంటి విధానంలో ప్రజల్లో అవగాహన రావాలి. చట్టాలు కూడా మరింత మార్పులు తీసుకొచ్చి అవినీతి అధికారులపైన, అవినీతికి చేసినటువంటి ప్రజాప్రతినిధులపైన కఠినమైన చట్టాలు కనుక తీసుకొచ్చినట్లయితే ఈ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. కానీ అప్పుడే ప్రజాస్వామ్యం కూడా పరవడెల్లుతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న పేదరికం మనకు అందరికీ తెలుసు. 75 సంవత్సరాలుగా పేదరికం నిర్మూలన కోసం వేలాది ప్రభుత్వ పథకాలు వచ్చాయి. కానీ ఏ రోజు కూడా పేదరిక నిర్మూలన పథకాలు పేదరికాన్ని తీసేయపోక ఆ పథకాలను అమలు చేసే అధికారులు ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళ పేదరికం పోయింది తప్ప
పేదవాళ్ళ పేదరికం పోలేదు. ఆ పథకాలను అమలు చేసే అధికారులది ప్రజాప్రతినిధులు ఆర్థికంగా బలోపేతమయ్యారు తప్ప పేదరికం మాత్రం పోలేదు. మళ్ళీ ఈ రోజుకి ప్రతి నాయకుడు వచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నాము, మేము రాష్ట్రంలో ఉన్న 80% కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తున్నాం, దేశంలో ఉన్న 60% కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తున్నామంటే మరి అవినీతి లేక మరి పేదరికాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నాము, అవినీతిని ఎందుకు రూపుమాపలేకపోతున్నాము అనేటువంటి ప్రశ్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పాలసీ మేకర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి వస్తుంది. గతంలో ఉన్నటువంటి నైతికత, గతంలో మనకు ముందు తరాలు చూసుకున్నప్పుడు కొంత నైతికత అనేటువంటిది చాలా బలంగా ఉండేది. మంచి చెడు నైతికతకు పెద్ద విలువనిచ్చేటువంటి వారు. ఈ మోడర్న్ వ్యవస్థలో సోకాల్డ్ ఆధునిక మనం పోకడలతో పేర్లతో అవినీతికి అడ్డాలుగా అనేక రకాలైనటువంటి ఇల్లీగల్ వ్యవహారాలకు కేంద్ర బిందువుగా తయారవుతున్న ఆధునిక సమాజానికి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రజలు వారిని వారు కాపాడుకుంటారు. ఒకవేళ వారు అనుకున్న మార్పు, ఈ మార్పును కనుక తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో అంతర్గతంగా యుద్ధాలు కావచ్చు, వాతావరణం కొట్లాటలు కావచ్చు, శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, ఇప్పటికే చూస్తున్నాం. రైట్. కులం మరొక కులం పైన, ఒక ప్రాంతం మరొక ప్రాంతం పైన ఇలా అనేక వైషమ్యాలను వెచ్చగొట్టడానికి అనేక శక్తులు కూడగట్టుకొని చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నాం. ఇవాళ ఓట్ల కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని కనుక మనము అడ్డుకట్ట వేయలేకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రజలు రైట్ ఈ సమాజంలో ఏదైతే కష్టపడి సమాజాన్ని నిర్మించిన వాటికి కష్టంగా పరిగణించవచ్చు. రైట్ కృష్ణ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.